అందరికీ నమస్కారం అండి. దుర్వా గణపతి వ్రత విధానం అష్టదళ పద్మాన్నే ఎందుకు వేస్తారు? శ్రావణ శుక్ల చతుర్థిని దూర్వా గణపతి వ్రతంగా పాటిస్తారు మరియు గణేశుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. దూర్వా గణపతి వ్రతం నాడు శ్రీ గణేశుడిని పూజించడం విశిష్టతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు గణపతికి గరికను సమర్పించాలి. దూర్వా గణపతి వ్రతంలో దూర్వాకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దూర్వా గణపతి వ్రత విధానం అష్టదళ పద్మాన్ని ఎందుకు వేస్తారు? విఘ్నేశ్వరుని పూజలలో వాడే 21 రకాల పత్రాలలోనూ గరిక పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టం. గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు. ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలన్న నియమం ఉన్నది. యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు. అందువల్ల ఆయన శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపం పుట్టింది. దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. నివారణ కోసం ఈశ్వరుని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను. సంస్కృతంలో గరికను దూర్వాళం అంటారు. శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపం వెంటనే చల్లారిపోయింది. శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరునికి గరిక పత్రం అంటే మహాప్రీతి. దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని 21 రకాల గరికతో పూజించడం వలనే దూర్వా గణపతి అంటారు. ఈ వ్రత విధానంలో 21 నామాలతో వినాయకుణ్ణి అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఓం గజాననాయ నమః, ఓం గణపతియే నమః, ఓం హేరంబాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం మహాగణపతయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం అమోఘ సిద్ధియే నమః, ఓం అమితాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చింతామణియే నమః, ఓం నిధయే నమః, ఓం సుమంగళాయ నమః, ఓం బీజాయ నమః, ఓం ఆశాపూరకాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం శాక్యపాయ నమః, ఓం పార్వతీనందాయ నమః, ఓం వాక్యతియే నమః, ఓం ఢుం ఢీ వినాయకాయ నమః. దూర్వా గణపతి పత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖ సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని తెలుస్తుంది.